నాగర్ కర్నూలు జిల్లా నల్లమల అడవిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అమరాబాద్ మండలం మల్లెల తీర్థం తాటి గుండాలలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే వందల ఎకరాలకు మంటలు వ్యాపించాయి. ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పివేయడానికి ప్రయత్నిస్తున్నారు. మరోవైపు మంటలను కంట్రోల్ చేసే క్రమంలో ఫైర్ సిబ్బందికి గాయాలయ్యాయి. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరిశంకర్ అందిస్తారు. హరిశంకర్. శివ, నల్లమల అటవీ ప్రాంతంలో మరోసారి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గత వారం రోజుల కిందట నల్లమల అటవీ ప్రాంతంలో సేమ్ ఇదే సిచ్యువేషన్ కొనసాగిన నేపథ్యంలో ఈ రోజు కూడా తాజాగా మంటలు అడ్డుకుంది. ఒక్కసారిగా మంటలన్నీ కూడా ఎగిసిపడుతున్నాయి. అయితే ఈసారి అమరాబాద్ మండలం బటవర్లపల్లి నుంచి మల్లెల తీర్థం తాటి గుండాల వద్ద కూడా అగ్ని ప్రమాదం జరిగింది. దాదాపు 100 ఎకరాల్లో చుట్టుముట్టిన మంటలు ఒక్కసారిగా అగ్నికి మొత్తం కూడా పూర్తిసారి కూడా అడవి మొత్తం చుట్టేసిన పరిస్థితి ఉంది. 3 రోజుల వ్యవధిలో రెండోసారి మంటలు చెలరేగడంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మంటలు ఆర్పడానికి పెద్ద ఎత్తున కూడా అటవీ శాఖ సిబ్బంది పెద్ద ఎత్తున ఫైర్ ఇంజిన్లను తీసుకొని నీటిని వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు చెంచుల సహాయంతో అక్కడ ఉన్నటువంటి చెంచుల సహాయంతో కూడా మరోసారి నీటిని చల్లే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా అగ్ని ప్రమాదం చేసుకున్నటువంటి ఘటనలో ప్రతిసారి యొక్క మంటలు ఏ విధంగా చెలరేగుతున్నాయి, ఎందుకోసం చెలరేగుతున్నాయని చెప్పి అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా నల్లమల అటవీ ప్రాంతం దాదాపు 2,55,000 ఎకరాల్లో అటవీ ప్రాంతం ఉన్న నేపథ్యంలో 1,75,000 ఎకరాల్లో కూడా ఈ యొక్క అడవి మొత్తం ఒక్కసారిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఎండాకాలం వచ్చిన సంవత్సరం ఇక్కడ ఒక దగ్గర అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ యొక్క ఘటన మరోసారి అక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ అబ్బాయిలు కావచ్చు, సిబ్బందిని కావచ్చు, మరోవైపు అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరించిన పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ యొక్క మధ్యాహ్నం నుంచి కూడా సాయంత్రం వరకు పెద్ద ఎత్తున కూడా వేడి ఎక్కువగా ఉన్న నేపథ్యం ఒక్కసారిగా ఎవరైనా అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కావచ్చు, అటవీలో ఉన్నటువంటి పబ్లిక్ ఎవరైనా సరే మంటలు చెలరేగుతున్న పూర్తి స్థాయిలో అదుపు చేయాల్సిన అవసరం అయితే ఉందని చెప్పి ఒకవైపు అటవీ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితి. ఓకే హరిశంకర్, థ్యాంక్ యూ.